ఆకుపచ్చని కోనసీమలో పచ్చదనాన్ని ఓఎన్జీసీ కనుమరుగు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరుసుమండ బ్లాక్ ప్రమాదంలో నేపథ్యంలో రాజులు దీనిలో ప్రజల భవిష్యత్తు ఏమిటా అని ఆందోళన కలుగుతోంది. చమురు సహజ వాయువు ఉత్పత్తితో వందల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతున్న ఓఎన్జీసీ గేల్ సంస్థలు ప్రజల భద్రత విషయంలో అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ ప్రైవేట్ సంస్థగా వ్యవహరిస్తోందని కోనసీమ ప్రాంత ప్రజా ప్రతినిధులు సైతం ఆరోపిస్తున్నారు. కోనసీమలో సహజ సంపదపై దృష్టి తప్ప ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వడం లేదని వారంటున్నారు. పచ్చని రాజులు దివిలో సుమారు 170 నుంచి 180 వరకు ఓఎన్జీసీ సంస్థకు సంబంధించిన ఆయిల్ గ్యాస్ బావులు ఉన్నాయి. వీటిలో కొన్ని పాత ఆయిల్ బావులను ప్రైవేట్ సంస్థలకు మళ్లీ తవ్వేందుకు ఓఎన్జీసీ సంస్థ 15 ఏళ్ల కాలపరిమితి లీజుకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు విధానాలను రూపొందించి ఆయిల్ గ్యాస్ నిక్షేపాల కోసం రీడ్రిల్లింగ్ చేసి వచ్చిన వనరులను తీసుకునేందుకు లీజుకు ఇచ్చింది. అలాంటిదే డీప్ ఇండస్ట్రీస్ సంస్థ ఇరుసుమండ బావిని లీజుకు తీసుకుని డ్రిల్లింగ్ పూర్తి చేసిన సమయంలో బ్లౌట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రైవేట్ సంస్థ కేజీ బేసిన్లో 72 బావులను లీజుకు తీసుకున్న బావుల వద్ద కూడా ఎలాంటి రక్షణ చర్యలు లేవని అంటున్నారు. కొందరు ఆయిల్ చోరులు బావి మూతలు తీసి రంధ్రాలు వేసి క్రూడ్ ఆయిల్ దొంగతనాలు కూడా చేస్తున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. దీనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల ప్రాణాలకు భద్రత ఎక్కడా అనే ప్రశ్న మొదలైంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రమాదకర టెస్టులు చేస్తున్నారని, ప్రజల్ని అసలు అప్రమత్తం చేయడం లేదని ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దేర వరప్రసాద్ అన్నారు. ఇదే తరుణంలో కోనసీమలో ఉన్న బావులెన్ని, ఎన్ని ఉత్పత్తిలో ఉన్నాయి, ఎన్ని మూసి ఉన్న బావుల వద్ద రక్షణ ఏది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని బావుల నుంచి కొన్నిసార్లు కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆయిల్ నిక్షేపాలను తీసుకున్న తర్వాత వాటికి ఎటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా గాలికి వదిలేశారు. ప్రస్తుతం ఈ ఓఎన్జీసీ బావులు ఉన్న చోట రక్షణ వ్యవస్థ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. పాత బావులు మద్యం సీసాలతో, పిచ్చి మొక్కలతో, అక్రమ ఇసుక గుట్టలతో నిండి ఉన్నాయి. ఒక్క బావిని తవ్వి ఆయిల్ నిక్షేపాలు తీయడానికి కేవలం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల కోట్ల విలువైన ఆయిల్ నిక్షేపాలను ఓఎన్జీసీ సంస్థ తరలించకపోతుంది. ఇక్కడి నుంచి ఇంత సంపదను తీసుకువెళ్తున్నా కనీసం గ్రామాలను అభివృద్ధి చేయకపోవడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, సరైన రక్షణ వ్యవస్థ ఏర్పరచకపోవడంతో ఓఎన్జీసీ సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇసుమన్లలో ఓఎన్జీసీ బ్లాట్ ఇవ్వడంతో ఈ రాజులు ప్రజలంతా దీనిపై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయామని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, మాది కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం లక్కవరం గ్రామం. మరి గత 3 రోజుల క్రితం ఇక్కడ ఇరుసుమండ గ్రామం, లక్కవరం పరిసర గ్రామాల్లో భయంకరమైన బ్లోట్ జరిగింది ఉదయకాలం 12 గంటలకి. మరి అదేవిధంగా ఏ అర్ధరాత్రి జరుగుంటే ఇవాళ పరిస్థితి వర్ణాతీతం. కొన్ని వందల మంది సవాలై ఉందరు. ఈ రోజున అనుమతి లేని సంస్థలకి ఓఎన్జీసీ వారు ఎలా అనుమతులు ఇస్తారో మనకు అర్థం లేదు. ఈ ఎనర్జీ సంస్థని గతంలో 2018లోనే బ్యాన్ చేశారని అంటున్నారు. ఏ ప్రభుత్వం అయితే అలాగే చేశారు, కానీ ఓఎన్జీసీ వాళ్ళు మాత్రం దీని మీద మాత్రం ఒక విధమైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇవాళ ఇరుసుమండ గ్రామంలో కానీ, లక్కవరం గ్రామంలో కానీ వందలాది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఇవాళ రాజోల్ నియోజకవర్గంలోనే ప్రతి ఊళ్ళోనే ఒక బావి ఉంది. ఇవన్నీ బావులన్నీ పునరుద్ధరించుకుంటే ఇవాళ నియోజకవర్గ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ప్రతి రోడ్డు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట గ్యాస్ లీక్ అవటం, లేకపోతే బ్లో అవుట్ అంటే ఇటువంటి భయంకరమైన బ్లో అవుట్ అనేది ఇవాళ ఇసుమన్న చరిత్రలోనే చాలా పెద్దది.
ఈ రాజోలు దీవిలో సుమారు 30 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్లు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోజు లీకేజీలు సంభవిస్తూనే ఉన్నాయి. నగరంలో గెయిల్ గ్యాస్ విస్ఫోటనంలో సుమారుగా 25 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు మళ్లీ ఇరుసుమన్ల బ్లౌట్ జరగడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. సరైన రక్షణ వ్యవస్థ లేకుండా ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు చేస్తోందని, ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు లీజులిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని స్థానికులు మండిపడ్డారు. మా రాజుల నియోజకవర్గం 60 గ్రామాలు ఉన్నాయండి. ప్రతి గ్రామంలో కూడా ఈ వెళ్ళలో ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయి. ఊరికి 2-3 ఉన్నాయి. మా ఇరుసుమన్ చిన్న విలేజ్లో మోరు 11 ఒకటి, మోరు 5 ఒకటి, 2 వెళ్ళలు ఉన్నాయండి. దీనికి రక్షణ లేదు. ఏమంటే దానికి ఎలా ఉపయోగపడుతుందంటే ఒక సెక్యూరిటీ లేదు, ఒక ఫినిషింగ్ లేదు. ఏదైనా ఇసుక నిలవ పెట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఏదైనా మందు వేసుకుని కూర్చునే వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప ఓఎన్జీసీ వారు దీన్ని ఏమీ రక్షణ కల్పించట్లేదు. ఏమంటే ఒక మనిషిని ఎట్టి ఇది 40 సంవత్సరాలు అయిందండి. దీనిలోంచి వెళ్ళిన పైప్ లైన్ అదే తుప్పట్టిందో ఏమైందో ఇప్పుడు వరకు చెక్కింగ్ లేదు. కానీ ప్రతి గ్రామంలో కూడా ఇవే సమస్యలు. దీన్ని అర్జెంటుగా మన ఎంపీ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి. ఆయన మీద మేము ఊరుకున్నాం. లేకపోతే ఇప్పటికి ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు జనం. మా ఎంపీ గారి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఆయన డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేసి పెడుతున్నాడు. ఆయన సలహా మీద మేము గ్రామస్తులు అందరూ సైలెంట్ అయ్యాం. సగం మంది వచ్చారు ఊళ్ళోకి, ఇంకా సగం మంది బయట ఉన్నారు. ఏమంటే పరిస్థితి చూస్తే ఓఎన్జీసీ ఏమి పట్టించుకోవట్లేదు. కోనసీమ అంతా కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఎక్కడికైనా రాజమండ్రి కానీ లేకపోతే హైదరాబాద్ కానీ మా వెళ్ళిపోవాలనిపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పటికైనా ఈ కోనసీమ ముప్పు ఉంది ఓఎన్జీసీ వల్ల. ప్రతి సైట్లోనూ కూడా సెక్యూరిటీ లేదు. ఏమంటే ఫినిషింగ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఒక గార్డు ఉండాలి. ఏమంటే వాళ్ళు సిగరెట్లు కాయటం, మంటలు వేసుకుంటాం, గోగు మంటలు వేసుకున్నట్టు వేసుకుంటున్నారు జనం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, కోట్ల రూపాయల సంపదను తీసుకువెళ్లిపోతున్న స్థానికంగా ఉన్న గ్రామాలకు ఏ విధమైన సహకారాలు అందించడం లేదని స్థానికులు తెలిపారు. ప్రతి గ్రామంలో 1 నుంచి 2 గ్యాస్ బావులు ఉన్నాయని, వాటికి సరైన రక్షణ వ్యవస్థ లేదని, దాని కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.